ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత అధ్యాయము 2 పద్యము 22. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహన్నాంతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్యనాని సంయాతి నవాని దేహి. వాసాంసి వస్త్రములు జీర్ణాన్ని జీర్ణమైపోయిన లేదా పాతబడిన యథా ఆ విధముగా విహాయ విడిచిపెట్టి నవాని కొత్త గుహంతి స్వీకరించును నరహ్ మానవుడు అపరాణి వేరైన తదా అదే విధముగా శరీరాన్ని శరీరములు విహాయ విడిచిపెట్టి జీర్ణాన్ని పాతపడ్డ అన్యాని వేరే సంయతి ప్రవేశించును నవాని కొత్త దేహి జీవాత్మ. ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఆత్మ స్వభావంని వివరించుట కొనసాగిస్తూ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం చేసే రోజువారి పనితో పోల్చుతూ పునరుద్ఘాటిస్తున్నాడు. వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలేసి కొత్త వాటిని ధరిస్తాము. కానీ ఈ ప్రక్రియలో మనం మారిపోము. ఇదే విధంగా ఒక దేహమును వదిలి మరొక చోట ఇంకో దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు. పునర్జన్మ ఉంటుందని నిరూపించడానికి న్యాయదర్శన్ ఈ విధంగా చెప్తుంది. మీరు చిన్న శిశువును గమనిస్తే ఏ ప్రత్యేక కారణం లేకుండానే అది ఒక్కసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కొక్కసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. న్యాయదర్శన్ ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను గుర్తు చేసుకుంటుంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తుంది. కానీ ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ మనోముద్రలు మనసులో బలంగా ముద్రింపబడటం వలన అవి చాలా మట్టుకు గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక జనన మరణ ప్రక్రియలు ఆత్మకి ఎంత బాధాకరమైనవి అంటే అవి పునర్జన్మ స్మృతులను చాలా మేర తుడిచివేస్తాయి. న్యాయదర్శన్ పునర్జన్మకి మద్దతుగా ఇంకొక వాదనని పేర్కొంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు తల్లి తన స్తన్నాన్ని బిడ్డ నోట్లో పెట్టినప్పుడు శిశువుకి చనుబాలు తాగించడం ఎలా నేర్పాలి? కానీ అప్పుడే పుట్టిన శిశువు ఎన్నో పూర్వజన్మలలోనూ జంతు జన్మలను సైతం ఆయా తల్లుల స్తనాలను చనుమోనులను మరియు పొదుగుల నుండి కూడా చనుబాలు తాగి ఉంటుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు తనంతట తానే తన గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలు పెడతారు. పూర్వజన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే మనుషుల మధ్య ఉన్న అసమానత అనేది కారణం చెప్పటానికి వీలు కాకుండా మరియు అసంబద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనము అతని కర్మఫలం వలన ఎలా జరిగింది అంటే అతను ఈ ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాతకర్మలు ఏమీ లేవని వాదించవచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పం అంటే అది కూడా నమ్మశక్యం కానిది. ఎందుకంటే భగవంతుడు పరమ దయగలవాడు. నిష్కారణంగా ఎవడు గుడ్డివాడిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ వివరణ ఏమిటంటే అతను తన పూర్వజన్మ కర్మల ఫలితంగా గుడ్డివాడిగా పుట్టాడు. అందువలన సహజ వివేకము మరియు వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసిందే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.